ఇక తెలంగాణకు నిధులు ప్రాజెక్టులపై చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా అంటూ కాంగ్రెస్ నేతలను సవాల్ చేశారు బీజేపీ జాతీయ నేత కె లక్ష్మణ్. అసెంబ్లీలో చర్చిద్దామా, పార్లమెంట్లో చేద్దామా అంటూ ప్రశ్నించారు. మహిళా దినోత్సవం రోజున హడావిడిగా భట్టి సమావేశం పెట్టడం సరికాదని తప్పుపట్టారు. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఒకవైపు డీలిమిటేషన్, ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు వస్తున్నాయి. మరోవైపు నిధులు ప్రాజెక్టులు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, దీని మీద కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో హోరావరిగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ అఖిలపక్షం కూడా ఉంది, బీజేపీ దూరంగా ఉంది. ఎందుకు ఏంటి అనే దాని మీద మనతో రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఉన్నారు. సరే, ఏంటి డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటూ నిన్న ఒక కాన్క్లేవ్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడే నేపథ్యం ఉంది. ఏం చెప్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఇక్కడ ఇంటి పోరు పెరిగింది, ఒకవైపు హైకమాండ్ పోరు పెరిగింది. ప్రజలు ఇవాళ తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు, ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తలేవు, గ్యారెంటీలు ఎక్కడ పోయినాయని. ఇప్పుడు ఎదురుదాడికి వారు పాల్పడుతున్నారు. ఇవాళ దక్షిణాదిలో రాష్ట్రంలో సీట్లు తగ్గవని ఖరాఖండిగా ప్రధానమంత్రి, హోంమంత్రి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు చెబుతున్నప్పటికీ కూడా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాలు చేస్తారు. ప్రజలు ఏమాత్రం కూడా తప్పు పట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ప్రోరేటాకు అనుగుణంగా రేపు పునర్విభజన కమిటీ ఏదైతే వేస్తారో శాస్త్రీయ పద్ధతులు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ కూడా దక్షిణాదిలో సీట్లు తగ్గవని చెప్పి పూర్తి భరోసా ఈ దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తున్నాం. వీరు ఎంతసేపు కూడా ఒక కులం పేరు మీద రాజకీయాలు చేయడం, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం, లేదా ప్రాంతము, భాష రెచ్చగొట్టడమే తప్పితే మీరు ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, ఎందుకు అమలు చేయలేకపోతారు? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మాకు వచ్చే ఆదాయంలో సగము మరి ఈ రాష్ట్రంలో ఇంత అప్పులు జరిగినాయి మాకు తెలియదు, ఏదో 3.5 లక్షల కోట్లు మాత్రమే అప్పులు అనుకున్నాను, ఇప్పుడు తీరా చూస్తే 7 లక్షల కోట్ల అప్పులైనాయి, మన వడ్డీలకు నేను అసలుకు బాగా చెల్లించడానికి సరిపోతుంది, ఎక్కడ అభివృద్ధి చేయాలా, ఎక్కడ హామీలు నెరవేర్చాలా అని ఈ రకంగా మరి అమాయకంగా మాట్లాడుతున్నంటే ఏ రకంగా మీరు ప్రజలు మోసం చేశారు, వంచారు, దగా చేశారు అన్నీ తెలిసి ఏ రకంగా హామీలు ఇచ్చారు అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా మీకు? అంటే ఒక జాతీయ పార్టీ నాయకుడిగా ఉండి, నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే హామీలు ఇచ్చారా? ఇప్పుడు చేతులు ఎత్తేస్తామంటే ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఎదురుదాడి చేస్తున్నారు. అందుకనే మొన్న ఎన్నికల్లో స్పష్టంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్లో చంపపెట్టులని తీర్పునిచ్చారు. ఈ మోసపూరిత ప్రకటనల వల్ల దగా చేసిన దానికి శిక్ష అనుభవించాల్సి చెప్పి ప్రజలు భావిస్తారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, ప్రాజెక్టుల అంశంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. బీజేపీ ఎందుకు భయపడి దూరం ఉందా అనే ఒక చర్చ కూడా బయట జరుగుతూ ఉంది. ఏంటి? మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలు యూపీఏ హయాంలో మీరు కేంద్రంలో అధికారులు ఉన్నారు, రాష్ట్రంలో మీరు బీఆర్ఎస్ ఇద్దరు చట్టపట్టాలు వేసుకొని ఈ రాష్ట్రానికి గొరగబెట్టింది ఏమిటి? చర్చకు సిద్ధం. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒక రైల్వేకి మాత్రమే మీరు 800 కోట్లు సాలీనా ఇస్తే, మేము ఇవాళ తెలంగాణకు ప్రత్యేకంగా 5,000 పై కోట్లు, ఆంధ్రప్రదేశ్కు 9,000 కోట్లు ఇచ్చి ఇవాళ ఏ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా మెదక్ నుంచి గెలిచి కనీసం ఒక రైల్వే స్టేషన్ ఇవ్వలేని దుస్థితిలో మీరుంటే, నరేంద్ర మోడీ గారు పెద్ద మనసుతో ఇవాళ మెదకు, సిద్దిపేట, అదే రకంగా కొమరవెల్లి మరి ఆ 3 రైల్వే స్టేషన్లు ఇవ్వడమే కాకుండా మీ వాటా ఇవ్వకపోతే అనేకమైన ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయని చెప్పి స్వయంగా మోదీ గారి ముఖ్యమంత్రి గారితో ప్రశ్నిస్తే అది జవాబు చెప్పలేక ఇప్పుడు ఎదురుదాడి కోసం మీరేదో ఆదరబాదరగా ఇవాళ మహిళా అంతర్జాతీయ దినోత్సవం ఎంపీలు అనధికారిక కార్యక్రమం నిమగ్నమై ఉంటే మీరు ఉప ముఖ్యమంత్రి ద్వారా మరి ఒక కేంద్రమైంది ఉంటే ఎంపీ హోదాలో వాళ్ళని ఆహ్వానించడం ఇది ఎంతవరకు సబబు? ఖచ్చితంగా ఇవాళ మా రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా అవసరమైతే మళ్ళీ ఢిల్లీలో సమీక్ష పెడదాం, రండి హాజరుగండి కేంద్ర మంత్రి హోదాలో. మేము తెలంగాణకు ఎన్ని ఇచ్చామో, ఏమి ఇచ్చామో, ఇవాళ ఎయిమ్స్ నుంచి మొదలుకుంటే ట్రైబల్ యూనివర్సిటీ, పసుపు బోర్డు, అదే రకంగా ఇవాళ మగ్నూరులో, వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్టు, ఎరువుల కర్మాగాన్ని పునరుద్ధరించి ప్రజలకు ఏ రకంగా మేలు చేశామో తప్పకుండా ప్రజలకు మేము స్పష్టం చేస్తాం. మోడీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మీరు మాత్రం ఇక్కడ కేసీఆర్తో కుమ్మక్కయి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారు ఇక్కడ ఎంపీలు అనేది ప్రధానంగా చర్చ ఉంది. దీన్ని ఏం చెప్తారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ ఇంటిపోటు తట్టుకోలేక వాళ్ళ ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తున్నారు. ప్రజలు తిరగలేకపోతున్నాం, తిరగబడుతున్నారు ప్రజలు మన మీద, హామీలను అమలు చేయండి అంటే ఇవాళ దానిని ఎదుర్కోలేక
ఇవాళ బీజేపీ రాష్ట్ర నాయకుల మీద చేసేటువంటి ఏదైతే ఇవాళ విమర్శలు ఉన్నాయో ప్రజలు ఎవరు కూడా దాన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు పెద్ద మనసుతో తెలంగాణకు ఉదారంగా నిధులు ఇస్తున్నాడు, అభివృద్ధి పనులు చెప్తున్నాడు. మీ వంతు వాటాగా కనీసం భూసేకరణ చేయకుండా అనేక ప్రాజెక్టులు ఇవాళ పెండింగ్ ఉన్నాయి. దాన్ని ముందు ప్రజలకు వివరించారు. మీరు నిధులు ఇచ్చామంటున్నారు, కానీ అఖిలపక్షంలో పోయి ఆ నిధులకు సంబంధించిన చర్చ చేయాలి కదా అనేది ఒకటి ఉంది. చర్చ చేద్దాం, అసెంబ్లీలో చేద్దామా, పార్లమెంట్లో చేద్దామా, మళ్ళీ విస్తారంగా మీరు ముఖ్యమంత్రి పిలవండి. ఖచ్చితంగా మేము ఏ ప్రాజెక్టు పెండింగ్ ఉన్నాయో దానికి కేంద్రం ఏ రకంగా దానికి కావాల్సిన సహకారం ఉందో అన్నీ కూడా తెలంగాణ ప్రజల కోసం అందిస్తాం. కానీ కాంగ్రెస్ కోసమో రేవంత్ రెడ్డి మెప్పు కోసం కాదు మేము చేసేది. సో ఇది మొత్తం మీద అయితే ఆదరాబాదరగా కాకుండా ఖచ్చితంగా మరొకసారి ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేయాలి. ఎక్కడ చేద్దాం, అసెంబ్లీ చేద్దామా, పార్లమెంట్లో చేద్దామా, ఖచ్చితంగా చర్చ చేద్దాం. ఒకవేళ ఏమైనా పెండింగ్స్ ఉండొచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం నిలబడతాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కోసమో రేవంత్ రెడ్డి కోసమో కాదు అంటూ కూడా లక్ష్మణ్ చెబుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.